ఇంటికి దీపం ఇల్లాలు అన్నది ఒకప్పటి నానుడి. కానీ కుటుంబానికే కాక ఊరికంతటికి ఆసరాగా నిలిచే శక్తి ఇల్లాలని నిరూపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా మహిళలు. స్వయం ఉపాధితో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అనిగండ్లపాడు గ్రామంలోని మహిళలు వాడేసిన సంచులు, ముడి సరుకుతో ఇంటింటా పరదాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. కోట్లలో టర్నోవర్ సాధిస్తూ ఇటు ఆర్థికంగా అటు గ్రామానికి సరికొత్త గుర్తింపు తెస్తున్న మహిళల విజయ గాథపై ప్రత్యేక కథనం. ఒకప్పుడు ఒకరిద్దరు మహిళలతో చిన్నగా మొదలైన కుట్టు పని ఇప్పుడు ఊరి తలరాతనే మార్చేసింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు మండలం అనిగండ్లపాడు గ్రామం ఇప్పుడు స్వయం ఉపాధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. సుమారు 10,000 జనాభా, 2,200 కుటుంబాలున్న ఈ ఊరిలో ఎక్కువ మంది ఈ పరదాల పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇక్కడ మహిళలు ఎవరింట్లో వారే సొంతంగా ఉపాధి వనరును ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం దాదాపు 900 కుట్టు మిషన్లపై రోజు పరదాల తయారీ శరవేగంగా సాగుతుంది. మరో 200 మంది మహిళలు సంచులను కుట్టడం, విప్పడం వంటి అనుబంధ పనుల్లో ఉపాధి పొందుతున్నారు. రోజుకు కేవలం 5 నుంచి 6 గంటలు శ్రమిస్తే చాలు ఒక్కో మహిళ రోజుకు సగటున 500 వరకు సంపాదిస్తుంది. దంపతులిద్దరూ కలిసి పనిచేస్తే రోజుకు 1000 అలవోకగా ఆర్జిస్తూ నెలకు 15,000కు పైగా ఆదాయంతో తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. పట్టాల పరిశ్రమ పట్టాలు కుడుతూనే ఉంటాం కూలికి. అట్లా అని దగ్గర కట్ చేయటం ఒకళ్ళు, ఇప్పదీయటం ఒకళ్ళు, కుట్టడం ఒకళ్ళు, ఇట్లా కట్ చేయటం ఒకళ్ళు, జాడించే వాళ్ళు ఒకళ్ళు, ఇట్లా 6గురికి 7గురికి పని కల్పిస్తుందండి పట్ట పరిశ్రమ. అలాగని మాకు ఈ గవర్నమెంట్ ద్వారాగా ఏదైనా మీకు తోచింది అదే లోన్లు కానీ ఇట్లా ఇప్పిస్తే మేము సొంతంగా పెట్టుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఒకప్పుడు రైతు కళ్ళల్లో ధాన్యం నేలపాలు కాకుండా వాడే పరదాల వినియోగం కాలక్రమేణా అన్ని రంగాలకు విస్తరించింది. రైతులు పంట ఉత్పత్తులను ఎండ, వర్షాల నుంచి కాపాడుకోవడానికే కాకుండా పట్టణాలు, నగరాల్లో నిర్మిస్తున్న భారీ అపార్ట్మెంట్లు, గృహ నిర్మాణాల్లోనూ వీటి వినియోగం బాగా పెరిగింది. మార్కెట్లో లభించే ఇతర కవర్లతో పోలిస్తే నాణ్యత ఎక్కువ, ధర తక్కువ కావటంతో ఈ పరదాలకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఏర్పడింది. తయారీ విధానంలోనూ అనిగండ్లపాడు మహిళలు కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. ఒకప్పుడు వాడేసిన సిమెంట్, ఎరువుల బస్తాలను శుభ్రం చేసి కుట్టేవారు. కానీ ఇప్పుడు రసాయన ఎరువుల కంపెనీల నుంచి నేరుగా క్వాలిటీ ముడి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో నాణ్యమైన పరదాలు తయారవ్వటమే కాకుండా ఉపాధి మరింత వేగవంతమైంది. బడా వ్యాపారులు ముడి సరుకు అందించగా చిన్న వ్యాపారులు వ్యాన్లలో ఇతర ప్రాంతాలకు వెళ్లి బేరాలు కుదుర్చుకుని ఎగుమతి చేస్తున్నారు. ఒక లారీలో మాకు సరుకు వచ్చింది, ఒక పలానా చోట నుంచి చెప్పలేము మేము. ఆ సరుకు మేము తీసుకొని వచ్చి ఇళ్ళకాడేస్తాం. ఇళ్ళకాడేసిన తర్వాత వాళ్ళు పట్ల ఇప్పి మాకు ఇస్తారు. దాన్ని అవి మేము లారీలో వేసుకొని లైన్లో వేసుకొని పోయి కడుక్కొని వచ్చిన తర్వాత ఇక్కడ మిషన్లో పట్టలు కుట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేస్తాం. అవి తీసుకున్న తర్వాత తీసుకుపోయి గొడవలు వేస్తాం. అక్కడ నుంచి సేట్ల వాళ్ళు అమ్ముకుంటారు. మీకు ఎంత ఇస్తారు? ఎట్లా చేసి మాది సంచులు లెక్క ఉంటుంది అన్న, కూలి లెక్క ఉంటుంది మాది. సంచికి రూపాయి. మీరు రోజుకి ఎన్ని సంచులు ఎట్లా చేస్తారు? రోజుకు అయితే జాయిట్ అయితే ఒక 10,000, 3,000 వస్తుంది. దాన్ని 10 మంది పోతాం, మనిషికి 300 వస్తాయి. ఈ పరదాల పరిశ్రమ కేవలం మహిళలకే కాకుండా రవాణా రంగాల్లో ఉన్న ఆటోలు, టాటా ఏసీ, మినీ వ్యాన్ డ్రైవర్లకు కూడా నిరంతర ఉపాధినిస్తుంది. ఏటా కోట్ల రూపాయల టర్నోవర్తో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇక నుంచి ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. సొంత కాళ్లపై నిలబడమే కాకుండా ఊరంతటికీ వెలుగులు నింపుతున్న అనిగండ్లపాడు మహిళా శక్తి తెలుగు రాష్ట్రాల్లోని సకల మహిళామణులకు ఆదర్శంగా నిలుస్తుంది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ ఇంటినే పరిశ్రమగా మార్చి స్వశక్తికి అసలైన అర్థం చెప్తూ ఆర్థికంగా నిలబడుతున్నారు.